పోలింగ్ పై ప్రధాన పార్టీల పోస్ట్ మార్టం, ఓటింగ్ పై పార్టీ నేతలతో సమీక్ష చేసిన సీఎం. ఎమ్మెల్సీ బైపోల్ బరిలో 56 మంది అభ్యర్థులు, 11 మంది ఉపసంహరణ. ఈ నెల 27న ఓటింగ్. జూన్ ఫస్ట్ వీక్ లో వానాకాలం మొదలయ్యే ఛాన్స్. మే 19 నాటికి దేశంలోకి నైరుతి రుతుపవనాలు. మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ తో పెరిగిన ప్రమాదాలు అరికట్టేందుకు ఓరుగల్లు పోలీసుల స్పెషల్ డ్రైవ్. మటన్తో పోటీ పడుతున్న చింత చిగురు కిలో 7 నుంచి 800 పలుకుతున్న ధర. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది నిలిచారు. మొత్తం 63 మంది నామినేషన్లు దాఖలు కాగా 11 మంది ఉపసంహరించుకున్నారు. ఈ నెల 27వ తేదీన 12 జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుంది. జూన్ 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ మద్దతిస్తుండగా బీజేపీ ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతిస్తోంది. ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి పెట్టాయి. రేపు 3 జిల్లాల ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. సిట్టింగ్ సీటును కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ వ్యూహాలు రచించనుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది నిలిచారు. మొత్తం 63 మంది నామినేషన్లు దాఖలు కాగా 11 మంది ఉపసంహరించుకున్నారు. ఈ నెల 27వ తేదీన 12 జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుంది. జూన్ 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ మద్దతిస్తుండగా బీజేపీ ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతిస్తోంది. ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి పెట్టాయి. రేపు 3 జిల్లాల ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. సిట్టింగ్ సీటును కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ వ్యూహాలు రచించనుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి శేఖర్ లైవ్ లో ఉన్నారు. శేఖర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ చంద్రిక. నిన్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నల్గొండ, భువనగిరి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ముగియగానే మళ్ళీ నాయకులంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సాధించారు. దానిలో భాగంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. నిన్న విత్డ్రాలు కూడా అయ్యాయి. విత్డ్రా అయిన తర్వాత బరిలో దాదాపు మొత్తం కూడా 63 మంది ఉంటే 11 మంది విత్డ్రా అయ్యారు. 52 మంది పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా ముమ్మరం చేశారు. ఇక ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నని అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ప్రజలలోకి వెళ్ళి ఎవరైతే గ్రాడ్యుయేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి ఓట్లను అభ్యర్థిస్తూ ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏనుగుల రాకేష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓటమి చెందిన గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని అతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారం అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఇండిపెండెంట్లు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు, వివిధ కోణాల్లో నిరుద్యోగులతో సంబంధాలు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ కొంతమంది కూడా చాలామంది కూడా ఇండిపెండెంట్లు కూడా పోటీలో ఉన్నారు. మొత్తం కూడా 52 మంది బరిలో ఉన్నట్లు నిన్న అఫీషియల్గా కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హరిచందన చెప్పుకొచ్చారు. ఓవరాల్గా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి
సంబంధించి ఇది ఉప ఎన్నికలనే చెప్పుకోవచ్చు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా మొన్నటి వరకు ఉన్నారు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తన పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు. దాంతో ఉప ఎన్నికలని అనివార్యమైన తర్వాత గతంలో ఓటమి దగ్గరలోకి వచ్చి ఓటమి చెందిన తీన్మార్ మల్లన్ని మళ్ళీ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఎంపీ ఎలక్షన్లోనే తను ఎక్కడైతే ఎన్నికల ప్రచారం ఉందో ఆ ప్రచారంలో అదేవిధంగా ఎంపీతో పాటు ఎంపీ క్యాండిడేట్కి ఎన్నికల ప్రచారం చేశాడు. అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదించండి, ఖచ్చితంగా కూడా నేను గతంలో అంటే నిరుద్యోగుల తరపున పోరాడిన, ఈసారి కూడా ప్రభుత్వం వెంట ఉంటున్నాను, ప్రభుత్వం నాకు సహకరిస్తుంది, నిరుద్యోగులకు కోసమే పనిచేస్తానంటూ ఎన్నికల ప్రచారం అయితే ముమ్మరం చేశాడు. ఈరోజు కూడా నకరేకల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులతో సమావేశమై వాళ్ళందరినీ కూడా ఆ ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు పోతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించి కావచ్చు, అభ్యర్థులు అయితే నామినేషన్ చేశారు. కానీ ఇప్పటికీ ఎక్కడ కూడా అఫీషియల్గా వాళ్ళు ఎన్నికల ప్రచారానికైతే ఇంకా ముందుకు రాలేదు. 27వ తేదీ ఈ పోలింగ్ ఉన్నది. మొత్తం కూడా ఓవరాల్గా 3 జిల్లాలకు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటున్నది. మొత్తం 605 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు చూస్తే 4,63,000 మంది ఓటర్లు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో 4,63,000 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. గతంతో పోలిస్తే 2021 ఎన్నికల్లో ఇంకా ఎక్కువ ఉండేది. 5 లక్షలకు పైచిలుకున్న ఓటర్ల సంఖ్య మాత్రం కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. అప్పట్లో పెద్ద ఇష్యూనే నడిచింది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించి తీన్మార్ మల్లన్న అదేవిధంగా వివిధ స్వతంత్ర అభ్యర్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇష్యూ చేశారు. ఇక్కడ కావాలని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఓట్లుగా నమోదు చేశారు. దాదాపు 70,000 నుంచి 1,00,000 ఓట్లను అంటే సంబంధం లేని వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ని కావచ్చు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఓటును నమోదు చేశారు. వాళ్ళు ఆ ఓటుని అంటే వాళ్ళంతా కూడా తప్పు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఎవిడెన్స్తో సహా తీన్మార్ మల్లన్న చూపించాడు. అయినప్పటికీ కూడా అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈసారి చూస్తే మాత్రం ఎక్కడైనా ఏ ఎన్నికల్లోనైనా చాలాసార్లు మనం చూస్తే ఎంపీ ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ప్రతి ఎలక్షన్లకు ఓట్లు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఇప్పుడు ఉప ఎన్నికల్లో కొంతమంది అప్లై చేసుకోకపోవచ్చు, కానీ చాలా పెద్ద ఎత్తున మాత్రం ఓట్ల సంఖ్య మాత్రం తగ్గింది. ఇప్పటికే వాళ్ళు కూడా అభ్యర్థులు కూడా చెప్పుకొస్తున్నారు గతంలో గెలిచిన విధానం ఎట్లుంది, ఇట్లా అక్రమ పద్ధతిలో గెలిచారని కూడా పలు సభలలో తీన్మార్ మల్లన్న కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఓవరాల్గా మొత్తం కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే మళ్ళీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. నిన్నటి వరకు బిజీగా ఉన్న నేతలు మళ్ళీ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీనే అయ్యారని చెప్పుకోవచ్చు. 27వ తారీఖు వరకు ఎన్నికల ప్రచారం చేసిన తర్వాత 27వ తేదీ పోలింగ్ ఉంటుంది. మళ్ళీ 5వ తేదీ కౌంటింగ్కు సంబంధించి ఉంది. ఈ కౌంటింగ్కు సంబంధించి కూడా ఈ పోలింగ్కు సంబంధించి కూడా బ్యాలెట్ పద్ధతిలోనే ఉంటుంది. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికే బ్యాలెట్ ఎట్లుంటుంది ఏంది, కొత్తగా ఎవరైతే ఓటు హక్కును నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వివరించే ప్రయత్నం మాత్రం వాళ్ళ టీములు కూడా చేస్తూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఎవరైతే నిరుద్యోగులు కావచ్చు, వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎంప్లాయీస్ కావచ్చు, మొత్తం కూడా గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు టెలికాలర్స్ ద్వారా కాల్స్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి పర్సనల్గా కూడా పెద్ద ఎత్తున వాళ్ళతో మీటింగ్లు అరేంజ్ చేయడము. ఓవరాల్గా మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల మీద ప్రత్యేక దృష్టి సాధించిన అభ్యర్థులందరూ గెలిపే లక్ష్యంగా మాత్రం ముందుకు పోతున్న పరిస్థితి అయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి అభ్యర్థుల అయితే ఉన్నది. ఇక మరోవైపు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొంత ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తున్నది. పాలకూరి అశోక్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా బక్క జడ్సన్ కావచ్చు, వీళ్ళు కూడా పోటీలో ఉన్నారు. వీళ్ళు కూడా ఎన్నికల ప్రచారం అయితే చేస్తూ ముందుకు పోతున్నారు. ఓవరాల్గా మొత్తం కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పుకోవచ్చు. వివిధ పార్టీలకు సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల తరపున నేతలు కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు కాల్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి చేయబోయే పనులు కావచ్చు, గతంలో వాళ్ళు చేసిన పనులు కావచ్చు, నిరుద్యోగుల కోసం కావచ్చు, లేకపోతే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళ కోసం చేసిన పనులు కావచ్చు, ప్రతిదీ కూడా వివరిస్తూ వాళ్ళ మేనిఫెస్టోను కూడా వాళ్ళందరికీ ఓటర్లకు అందరికీ కూడా వివరిస్తూ అయితే ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అడావిడి అయితే కనిపిస్తున్నదని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా చూస్తే మాత్రం గతంతో పోలిస్తే ఈసారి అంటే కొంత తక్కువ టైమే ఉన్నది. ఈ టైంలోనే వాళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారం ముగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంత బీజేపీకి సంబంధించి క్యాండిడేట్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇప్పటివరకు అయితే
అయితే ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారాలను చేసినట్లు కూడా ఇక్కడ కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాత్రం తీన్మార్ మల్లన్న మొత్తం కూడా 3 నియోజకవర్గాలు కలియ తిరుగుతున్నాడు. అదేవిధంగా వాళ్ళ టీములు కూడా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్న పరిస్థితి అయితే ఓవరాల్గా కనిపిస్తుంది. చంద్రిక. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. ఏపీ సీఎం జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్లేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కోర్టు అనుమతితో ఈ నెల 17న కుటుంబ సమేతంగా లండన్ వెళ్లనున్నారు జగన్. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది సీబీఐ. 2 వైపులా వాదనలు విన్న కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వివరాలు కోర్టుకు సీబీఐకి సమర్పించాలని జగన్ను ఆదేశించింది. మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, జగన్ విదేశీ టూర్ కు కోర్టు అనుమతిపై అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫారెన్ ట్రిప్కి సిబిఐ నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. యాక్చువల్గా ఈ నెల 17 నుంచి నెక్స్ట్ మంత్ అంటే జూన్ 1 వరకు అతను యూరప్ ట్రిప్ వెళ్ళడానికి తనకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా 2 వారాల క్రితం అతను సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. సో ఆ తర్వాత దానిపైన గత వారం విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఇటు 2 పక్షాలకు సంబంధించిన ఆ వాదనలు పూర్తిగా విన్నారు. ఆ వాదనల తర్వాత ఈ రోజు అంటే మే 14కి ఇటు సిబిఐ కోర్టు అటు తీర్పు ఇస్తామంటూ కూడా పోస్ట్పోన్ చేసింది. ఈ రోజు ఇటు జగన్కు అనుకూలంగా జగన్ ఏదైతే పిటిషన్ వేస్తున్నాడో అతని అభ్యర్థనను సమర్థిస్తూ ఈరోజు సిబిఐ కోర్టు ఇటు అతనికి సంబంధించి అతనికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. యాక్చువల్గా గత 2 నెలలుగా అతడు ఏపీలో ఉన్న అటు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇటు అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సో దాంట్లో బిజీగా ఉన్నాడు. గత 2 నెలలుగా అక్కడే గడుస్తుంది కాబట్టి ఇప్పుడు నిన్న అక్కడ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ 4కి అంటే జూన్ 4కి రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ మధ్యలో ఉన్న ఖాళీ టైంలో అక్కడ యూరోప్లో ఉన్న తన కూతుళ్ళని కలవడానికి వాళ్ళిద్దరు అక్కడే చదువుకుంటున్నారు. అతని 2 డాటర్స్ కూడా అక్కడే చదువుకుంటున్నారు కాబట్టి ఫ్యామిలీతో కలిపి అటు యూరోప్ ట్రిప్ వేయాలని నేను ప్లాన్ చేస్తున్నాను. సో దానికి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా అతను పిటిషన్ దాఖలు చేస్తాడు. అతనికి సంబంధించిన వాళ్ళ వైఫ్తో పాటు 2 కుటుంబ సమేతంగా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేశాడు. సో దీనిలో భాగంగా ఈ ట్రిప్లో అటు జెరూసలేం, స్విట్జర్లాండ్, లండన్ ఈ 3 ప్లేసెస్కి వెళ్లాల్సి ఉంది. సో మొత్తం నెక్స్ట్ మంత్ 1 వరకు నేను అక్కడికి వెళ్ళాలంటూ కూడా పిటిషన్లో అతను దాఖలు చేశాడు. సో ముఖ్యంగా దీన్ని ఇటు సిబిఐ వాళ్ళు వ్యతిరేకించారు. ఎందుకంటే రేపు అంటే మే 15న ఇతని కేసు వాదనకు రానుంది. ఇటు సిబిఐ కోర్టులో అతను బెంచ్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సిబిఐ కేసులో అతనే ప్రధాన ముద్దాయి. అలాగే అతను ఈ సిబిఐ కేసులో అటు ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి అతనికి బెయిల్ అతనికి విదేశీ పర్యటనకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వకూడదంటూ కూడా ఇటు సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. కానీ అతనికి కౌంటర్గా ఇటు జగన్ తరపు న్యాయవాదులు మాత్రం ముఖ్యంగా ఎందుకంటే గతంలో కూడా అటు జగన్ పెద్ద కూతురు లండన్కి వెళ్ళినప్పుడు ఆమె చదువుకోవడానికి వెళ్ళినప్పుడు గతంలో కూడా అటు కోర్టులో పిటిషన్ వేశాడు. సో పిటిషన్లో అటు కోర్టు ఎన్ని రోజులైతే అనుమతి ఇచ్చిందో సో అన్ని రోజులు మాత్రమే అంత లోపు మాత్రమే అతను లండన్కి వెళ్ళి తిరిగి వచ్చాడు. సో ఇలా ఇతను బెయిల్పై ఉన్న తర్వాత కూడా 2 సార్లు గతంలో ఇటు కోర్టు పర్మిషన్ తీసుకొని విదేశాలకు వెళ్ళి వచ్చాడు. సో అప్పుడు కూడా ఎక్కడా కోర్టు విధించిన పరిమితులకు లోబడే అతను విదేశాలకు వెళ్ళి వచ్చాడు. సో ఇదే కాకుండా బెయిల్ మీద వచ్చి ఉన్న వాళ్ళు రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనే చట్టం ప్రకారము విదేశాలకు వెళ్ళే అనుమతి ఉంటుంది. వాళ్ళకు కూడా ఆ హక్కు ఉంటుంది. సో చాలా కేసుల్లో ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్తారు, అటు కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్తారు. అలాగే దీనికి ప్రకారం గతంలో కూడా 2 సార్లు వెళ్ళొచ్చాడు. సో అప్పుడు కూడా ఎట్లాంటి కోర్టు ఇచ్చిన పరిమితులను లోబడే అతను విదేశాలకు వెళ్ళొచ్చాడు కాబట్టి సో అతని సిచ్యువేషన్ అర్థం చేసుకొని అతనికి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా జగన్ తరపు న్యాయవాదులు వాదించారు. సో ఈ 2 వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజుకు అటు పోస్ట్పోన్ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అతనికి పర్మిషన్ ఇస్తూ జూన్ 1 వరకు అతను విదేశాలకు వెళ్ళొచ్చు అంటూ పర్మిషన్ ఇస్తూ ఇటు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో ముఖ్యంగా ఇటు అతను వెళ్తున్న అతని జగన్ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి అలాగే అతని ఫారెన్ ట్రిప్ డీటెయిల్స్ అంటే అతను ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు ఈ నెల 17th నుంచి నెక్స్ట్ మంత్ జూన్ 1 వరకు అతను ఎక్కడెక్కడికి వెళ్తున్నారే పూర్తి డీటెయిల్స్ అటు కోర్టుకు అలాగే కోర్టుతో పాటు సిబిఐ కూడా సమర్పించాలంటూ కోర్టు జగన్ ఆదేశించింది. ఆ తర్వాత జగన్ ఈ నెల 17th నుంచి నెక్స్ట్ మంత్ 1 వరకు విదేశాలకు వెళ్ళొచ్చని ఇటు ఆదేశాలు కూడా నాంపల్లి కోర్టు జారీ చేసింది. చంద్రిక.
తెలంగాణకు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం, సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్స్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉండనుంది. రోజు కొన్ని చోట్ల అంటే 50% ఆఫ్ ది తెలంగాణ ఏరియాలోని చెదురుమదురుగా ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపించే అవకాశం ఉంది. రేపటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో రానున్న 7 రోజుల వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అట్లాగే ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి ఏంది మేడం? ఈ రోజు సాయంత్రం ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉందా? ఇంకా రేపు ఎల్లుండి కూడా ఎట్లా ఉండబోతుంది? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ రాత్రికి కొంతమేరకు తేలికపాటి వర్షం, అట్లాగే ఉరుముల మెరుపులు కూడా 1-2 చోట్ల సమ్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. దేశ ప్రజలు, రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నట్లు ఐఎండీ తెలిపింది. మే 19 నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని ప్రాంతాలను తాకనున్నాయి. అలాగే నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జూన్ మొదటి వారంలో వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్ నాగరత్న. ఇవాల్టి నుంచి వచ్చే 7 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. జయశంకర్, భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ రాత్రి వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. మే 3వ వారంలోని ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ మాన్సూన్ ఆన్సెట్ అయ్యే ఛాన్సెస్ అవి కనిపిస్తున్నాయి. కేరళ తీరాన్ని కూడా జూన్ ఆ ప్రాంతాల్లోని తాకే అవకాశాలు ఉంటాయి. ఈరోజు నైట్కి ఆఫ్టర్ 3-4 అవర్స్ తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి దేశాన్ని తాకుతాయి. ఆ తర్వాత ఉత్తరం వైపు ప్రయాణించి జూలై 15 నాటికి దేశం మొత్తం విస్తరిస్తాయి. నైరుతి ముందస్తు రాకతో తెలుగు రాష్ట్రాల్లోనూ ముందుగానే వర్షాలు పడనున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం జరిగింది. ఓ ఇంట్లో ఒంటరిగా పడుకోబెట్టిన 5 నెలల బాలుడిపై కుక్క దాడి చేసింది. ఇంట్లో ఎవరూ లేని టైంలో కుక్క దాడి చేయడంతో బాబు చనిపోయాడు. వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్లోని బసవేశ్వర నగర్లో ఈ ఘటన జరిగింది. నాపరాతి పాలిష్ యూనిట్లో బాబు తల్లిదండ్రులు దత్తు, లావణ్య పనిచేస్తున్నారు. బాబును ఇంట్లో పడుకోబెట్టి పనికి వెళ్లిన టైంలో కుక్క దాడి చేసినట్టు తెలుస్తోంది. బాబు సాయినాథ్ తీవ్ర గాయాలై చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అమర్జింత సైడా పని చేస్తారా మీరు? ఎంతమంది పిల్లల్ని? సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. ఎంపీ ఎన్నికల తర్వాత సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్లమెంటు ఎన్నికల పోలింగ్పై సీఎంతో చర్చించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. ఎంపీ ఎన్నికల తర్వాత సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్లమెంటు ఎన్నికల పోలింగ్పై సీఎంతో చర్చించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కడెం ప్రాజెక్టులో నీటి సామర్థ్యంపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎగువ ప్రాంతంలో వస్తున్న వరద ఇన్ఫ్లో ఏరియాల్లో చెక్ డ్యాంలు లేకపోవడంతో సిల్ట్ ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో 7.6 టీఎంసీల సామర్థ్యంలో సుమారు 3.5 టీఎంసీల సిల్ట్ చేరిందని తెలుస్తోంది. కడెం ప్రాజెక్టు పరిధిలో 68,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. కడెం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు ఉంది. తాజాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 674 అడుగులు ఉంది. గత ఏడాది 679 అడుగుల నీటి మట్టం ఉంది. గత ఏడాది ప్రాజెక్టులోకి 6 లక్షల ఇన్ఫ్లో ఉండగా 3 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. గత 3 సంవత్సరాలుగా ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుంది. ఈ సంవత్సరం మహారాష్ట్ర ప్రాంతంలో వర్షాలు ప్రారంభం కావడంతో వరద జలాలు వస్తున్నాయి. మహారాష్ట్ర ప్రాంతంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో చిక్మాన్ వాగు, మర్ల వాగు, కుఫ్టీ వాగు, పలికేరు వాగు ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిస్తేనే కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతోంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురిస్తే కడెం ప్రాజెక్టు నీటి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మామూలు వర్షాలతో ప్రాజెక్టులోకి కొద్దిపాటిగా నీరు చేరుతోంది. ఈ ఖరీఫ్ లో కడెం ఆయకట్టుకు కెనాల్స్ ద్వారా 68,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ దిశగా ప్రాజెక్టులోని గేట్లు, వరద కాలువలకు మరమ్మతులు చేపట్టారు. కడెం ప్రాజెక్టులోకి వరద నీరుతో సిల్ట్ చేరుతుందన్నారు రైతులు. ఎగువన వర్షాలతో మట్టి వస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంతోనే సామర్థ్యం తగ్గుతుందన్నారు. ప్రాజెక్టు మరమ్మతులకు ఫండ్స్ ఇచ్చి ప్రాజెక్టును కాపాడాలని కోరుతున్నారు. ఈ కడెం ప్రాజెక్టు సామర్థ్యం దాదాపు 7.5 టీఎంసీలు, కానీ ఆ మట్టి పేరుకపోవడంతో దాదాపు 3 టీఎంసీలన్నర ఆ మట్టే ఉన్నది. మిగతా పైన ఉన్నది వాటర్ కాబట్టి ఆ మట్టిని తీసే ప్రయత్నం చేయాలి. లేదంటే పైన చెక్ డ్యామ్ లాంటిది నిర్మిస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ అకాల వర్షాల వల్ల ఈ కడెం డ్యామ్ మీద ఏదైతే చెక్ డ్యాములు లేక అనేక మట్టి కొట్టుకొచ్చడం వల్ల ఈ నీళ్లు వాటర్ ఎక్కువ వచ్చుట్ల మట్టి మొత్తము కింది నేల తలుపులన్నీ మూసుకపోయినాయి. ఇప్పుడు 5 లక్షల నీళ్లు ఉంటే ఇలా ఒక 2 లక్షల నీళ్లు సుతా ఉంటలేవు, కిందికి దిగువ వెళ్ళిపోతున్నాయి. మీద చెక్ డ్యాములు నిర్మించి మట్టి రాకుండా చూసుకోవడానికి కొద్దిగా చెక్ డ్యాములు ఏర్పాటు చేసి మీరు దీన్ని బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కడెం వద్ద 1952వ సంవత్సరంలో కడెం ప్రాజెక్టును నిర్మించారు. 71 ఏళ్లు కావడంతో ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రాజెక్టులో 18 వరద గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు పగుళ్లు ఏర్పడ్డాయి. 1, 2, 3, 4వ నెంబర్ల గేట్ల వద్ద పగుళ్లు వచ్చాయి. లెఫ్ట్ కెనాల్ రెగ్యులేటరీ వద్ద గత 2 ఏళ్ల నుండి గండి పడుతోంది. ప్రాజెక్టులోకి 1955వ సంవత్సరం, 1998, 2018, 2022 ఈ ఏడాది భారీగా వరదలు వచ్చాయి. దీంతో ప్రాజెక్టు నుంచి 4.5 టీఎంసీల నీరు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. గతేడాది జూలై 11న 692 అడుగుల నీరు ఉండగా ఒక్కసారిగా ఎగువ నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. ఈ ఏడాది 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. వరద గేట్ల సమస్యతో వచ్చిన వరదను వచ్చినట్టే గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి గేట్లు పనిచేయక సిల్ట్ కూడా ప్రాజెక్టులోనే ఉంటుంది. ఈ సిల్ట్ తో క్రమంగా నీటి సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. కడెం ప్రాజెక్టులో సిల్ట్ భారీగా చేరుతోంది. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో 3 కిలోమీటర్ల పరిధిలో ఒక్కో చెక్ డ్యామ్ నిర్మించాల్సి ఉంది. కానీ 4 వాగుల నుంచి ప్రాజెక్టులోకి చేరుతోంది. ఎక్కడ కూడా సిల్ట్ ను బ్రేక్ చేయడం లేదు. బోధ్, కుప్టి, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో కురిసిన వర్షాలతో భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో సిల్ట్ సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రాజెక్టు రిజర్వాయర్ లెవెల్స్ కమిటీ సిల్ట్ ను ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అంచనా వేస్తోంది. డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ నిపుణులు ప్రాజెక్టును సందర్శించి సిల్ట్ పై ఆందోళన వ్యక్తం చేశారు. 7.6 టీఎంసీల నీటి సామర్థ్యంతో 3.5 టీఎంసీల మేర
సిల్ట్ ఉందని నీటిపారుదల శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కడెం ప్రాజెక్టు మరి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఈ ఉన్న రాజకీయ నేతలే అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే అప్పుడు 1956 కావచ్చు, 1996, 2018, 2022, 2023 సంవత్సరం నిన్న మొన్న జరిగిన సంఘటన చూసినట్టయితే చాలా బాధాకరం. 7.6 టీఎంసీల వాటర్ ఉన్నాయని చెప్తా ఉంటారు, వస్తూ ఉంటారు. మరి దాంట్లో చాలా మట్టుకు మట్టి కొట్టుకొచ్చి ఉసుక దెబ్బ కొట్టుకొచ్చేసి నిండిపోతుంది. దాదాపుగా ప్రభుత్వాలు పట్టించుకొని అది అంతా తీసేసి మళ్ళీ కొత్తగా మంచిగా ఫ్రెష్గా చేసినట్టయితే వాటర్ కూడా ఎక్కువ నిల్వ ఉండే ప్రయత్నం ఉంటుంది. 7.6 వాటర్ వస్తూ ఉన్నది, కాకపోతే అంతా మట్టి ఉన్నది, వాటర్ మాత్రం ఉండడం లేదు. ఎట్లా వచ్చిన వాటర్ అట్లా సముద్రంలోకి వెళ్ళిపోతున్నది. మరి దీన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఆ మైసమ్మ దగ్గర కూడా గండిపడ్డది. అదిని కూడా వస్తున్నారు, పర్యవేక్షకులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. కానీ ఏ అధికారి కూడా ఇప్పుడు జరిగినప్పుడే వస్తారు, కానీ మళ్ళీ ఏ ఒక్కరు కూడా రారు, మళ్ళీ ఎవరు పట్టించుకోరు. కడెం ప్రాజెక్టులో సెల్ట్ తో ముప్పు ఏర్పడుతుందని, ప్రాజెక్టు పరిరక్షణకు చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నర్సంపేట డివిజన్లో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీగా వీచిన ఈదురుగాలులకు చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. అమ్ముకునేందుకు రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవగా కొన్ని చోట్ల వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. కళ్ల ముందే వడ్లు కొట్టుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.